వైశంపాయనుడు చెప్తున్నాడు. జనమేజయ, అడవులలో నివసిస్తూ ఉన్న పాండవులకు 11 సంవత్సరాలు అతి కష్టంగా గడిచాయి. ఫలమూలాలు తిని జీవించారు. సుఖాలు అనుభవించదగిన వారైనా దుఃఖాలు సహించారు. అందరూ మహాపురుషులు కనుకనే ఇది మనకు కష్ట సమయం, దీనిని ధైర్యంగా సహించాలి అని ఆలోచించి కంగారు పడలేదు. యుధిష్ఠిరుడు, నా తమ్ముళ్లు నేను చేసిన పనికి ఫలితంగా మహా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. నా అపరాధం కారణంగానే వీరు కష్టాలకు గురయ్యారు అని అనుకోసాగాడు. ఈ ఆలోచన అతని మనసులో ముళ్ళులా గుచ్చుకోసాగింది. రాత్రింబవళ్లు అతనికి నిద్ర పట్టడం లేదు. భీమార్జున, నకుల సహదేవులు, ద్రౌపది కూడా యుధిష్ఠిరుని ముఖం చూచి కష్టాలన్నింటినీ ధైర్యంగా సహిస్తున్నారు. ముఖం మీద దుఃఖభావం ఏమాత్రం ప్రకటించడం లేదు. ఉత్సాహంతో కూడిన చేష్టలతో వారి శరీరాల భావమే మారిపోయింది. ఒకసారి సాత్యవతేయుడు వ్యాసుడు పాండవులను చూడడానికి అక్కడికి వచ్చాడు. అతనిని చూడగానే యుధిష్ఠిరుడు ముందుకేగి మిక్కిలి గౌరవంగా తీసుకుని వచ్చాడు. ఎంతో ఆదరంగా ఆసనంపై కూర్చోపెట్టి భక్తిభావంతో నమస్కరించి సంతుష్టిని చేశాడు. తరువాత తాను స్వయంగా సేవింపదలిచి వినయంగా అతని వద్ద కూర్చున్నాడు. తన మనుమలు వనవాసం వలన కష్టపడుతూ దుర్బలులై అడవిలోని ఫలమూలాలు తింటూ జీవనం గడపడం చూసి వ్యాసుని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన గద్గద కంఠంతో, మహాబాహు యుధిష్ఠిరా, విను, లోకంలో తపస్సుతో కష్టాలతో తప్ప ఎవరికీ అత్యున్నతమైన సుఖం లభించదు. తపస్సును మించిన వేరే ఏ సాధనమూ లేదు. తపస్సు వలననే మహత్పదం, బ్రహ్మపదం లభిస్తుంది. ఎంతని చెప్పను, మీరు ఈ కొద్దిపాటి దాంతోనే తపస్సుతో లభించినదేదీ లేదనే విషయం తెలుసుకోండి. సత్యం, సరళత్వం, నిష్క్రోధం, దేవతలకు అతిథులకు పెట్టిన తర్వాత అన్నం తినడం, ఇంద్రియాలను మనసును అదుపులో ఉంచుకోవడం, ఇతరులలో దోషాలను చూడకపోవడం, జీవహింస చేయకపోవడం, బయట లోపల పవిత్రంగా ఉండడం, ఈ సద్గుణాలు మనుషుల్ని పవిత్రునిగా చేస్తాయి. వీని వలన అభ్యుదయ నిశ్రేయసాలు సిద్ధిస్తాయి. ఈ ధర్మాలను పాటించకుండా అధర్మం పట్లనే రుచి కలిగిన వారికి పశుపక్షాది తిరియక్ యోనులలో జన్మించక తప్పదు. ఆ కష్టదాయకమైన యోనులలో జన్మించిన వారు ఎప్పటికీ సుఖాలు పొందలేరు. ఈ లోకంలో ఏ పని చేసినా దాని ఫలం పరలోకంలో అనుభవించాలి. కాబట్టి తమ శరీరాలను తపస్సు, నియమాలను పాటించడంలో లగ్నం చేయాలి. రాజా, సమయానికి ఎవరైనా బ్రాహ్మణుడు కాని అతిథి కాని వచ్చినట్లయితే సంతోషంతో తన శక్తిని అనుసరించి అతనికి దానం ఇవ్వాలి. విధిపూర్వకంగా అతనిని పూజించి నమస్కరించాలి. మనసులో ఎన్నడూ ద్వేషభావం ఉండకూడదు. యుధిష్ఠిరుడు, మహాముని, దానం, తపస్సు ఈ రెండింటిలో దేనికి అధిక ఫలం? ఈ రెండింటిలో ఏది కష్టమైనది అని అడిగాడు. వ్యాసుడు చెప్పాడు, రాజా, దానాన్ని మించిన కఠిన కార్యం ఈ భూమి మీద మరొకటి లేదు. లోకులకు ధనలోభం విశేషంగా ఉంటుంది. ధనం కూడా అతి కష్టం మీద లభిస్తుంది. ఉత్సాహవంతుడు ధనం కోసం తనకు ప్రియమైన ప్రాణాల మీది మోహం కూడా విడిచిపెట్టి అడవులలో తిరుగుతాడు. సముద్రంలో మునకలు వేస్తాడు. ఒకడు పొలం దున్నుతాడు, ఒకడు గోవులను కాస్తాడు. కొందరైతే ధనం మీది కోరికతో ఇతరులకు దాస్యం కూడా చేస్తారు. ఈ రీతిగా కష్టపడి సంపాదించిన ధనాన్ని త్యాగం చేయడం చాలా కష్టం. కాబట్టి దానం కంటే దుష్కరమైనది ఏదీ లేదు. అందుకనే నేను దానమే సర్వశ్రేష్టం అనుకుంటాను. అందులోనూ న్యాయార్జిత విత్తమై ఉత్తమ దేశకాల పాత్రాలెరిగి దానం చేస్తే అది ఇంకా అధికమైన మహత్వం కలిగి ఉంటుందని తెలుసుకోవాలి. అన్యాయార్జిత విత్తంతో చేసిన దాన ధర్మాలు మహాభయంతో కర్తను రక్షించలేవు. యుధిష్ఠిరా, మంచి సమయంలో శుద్ధ భావంతో సత్పాత్రునికి కొద్దిగా దానం చేసిన పరలోకంలో దానికి అనంత ఫలం ఉంటుంది. ఈ విషయంలో తెలిసిన వారు ఒక పురాణ ఇతిహాసాన్ని ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ముద్గల ఋషి ఒక ద్రోణం నిండుగా ధాన్యాన్ని దానం చేసి మహాఫలాన్ని పొందాడని చెప్తారు అని వ్యాస భగవానుడు చెప్పాడు. యుధిష్ఠిరుడు, భగవాన్, మహాత్ముడైన ముద్గలుడు ఒక ద్రోణి ధాన్యం ఎలా, ఏ రీతిగా దానం చేశాడు, ఎవరికి దానం చేశాడు, ఇదంతా నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. వ్యాసమహర్షి చెప్పసాగాడు. రాజా, కురుక్షేత్రంలో ముద్గలుడనే ఋషి ఉండేవాడు. ఆయన పరమ ధర్మాత్ముడు, జితేంద్రియుడు.
నిత్య సత్య భాషణుడు, ఎవరినీ నిందించేవాడు కాదు. అతిథి సేవను వ్రతంగా కొనసాగిస్తున్నవాడు, గొప్ప కర్మనిష్ఠుడు, తపస్వి. శిలోంఛ వృత్తి చేత అతడు జీవనం కొనసాగిస్తున్నాడు. 15 రోజులకు ఒక ద్రోణి నిండా ధాన్యం పోగు చేస్తాడు. దాంతోనే ఇష్టీకృతమనే యజ్ఞం చేస్తూ 15వ రోజున ప్రతి అమావాస్య పూర్ణిమా తిథులకు దర్శ పౌర్ణమాసయాగం చేస్తూ ఉండేవాడు. యజ్ఞాలలో దేవతలకు అతిథులకు ఇవ్వగా మిగిలిన అన్నంతోనే కుటుంబ సహితంగా గడుపుకునేవాడు. ఇంటిలో తాను, తన భార్య, కొడుకు ఉండేవారు. ముగ్గురు కూడా ఒక పక్షంలో ఒక రోజునే అన్నం తినేవారు. అతని ప్రభావం ఎంతటిదంటే సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతి పర్వదినాన దేవతలతో కలిసి వారి యజ్ఞానికి వచ్చి తన భాగాన్ని తీసుకుంటూ ఉండేవాడు. ఈ రీతిగా మునివృత్తితో ఉంటూ ప్రసన్న చిత్తంతో అతిథులకు అన్నం పెట్టడం అతని జీవన వ్రతం. ఎవరి పట్ల ద్వేషం లేకుండా అతి నిర్మలమైన భావంతో వారు దానం చేస్తూ ఉండేవారు. అందుకనే ఆ ఒక్క ద్రోణి అన్నం 15 రోజుల లోపల ఎప్పుడూ తగ్గిపోదు, సరిసమానంగా హెచ్చుతూ ఉంటుంది. గుమ్మంలో అతిథి కనిపించగానే ఆ అన్నం తప్పక వృద్ధి చెందుతూ ఉంటుంది. 100ల కొద్ది బ్రాహ్మణులు, పండితులు అందులో నుండే భోజనం పొందుతారు. అయినా తక్కువ అవదు. ముని చేసే ఈ వ్రతం గురించిన కీర్తి చాలా దూరం వ్యాపించింది. ఒక రోజున దూర్వాస మహామునికి ఇతని కీర్తి గురించి తెలిసింది. అతడు దిశములతో పిచ్చివానులా వేషం ధరించి తల తిప్పుతూ పరుషంగా మాట్లాడుతూ అక్కడికి వచ్చాడు. వస్తూనే, విప్రోత్తమ, నేను అన్నం తినాలని ఇక్కడికి వచ్చినట్లు నీకు తెలిసే ఉంటుంది అన్నాడు. ముద్గలుడు వెంటనే స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాలు, ఆచమనీయం మొదలైన పూజాద్రవ్యాలు సమర్పించి అనంతరం ఆకలిగొన్న తన అతిథికి మిక్కిలి శ్రద్ధతో వడ్డించి భుజింపజేశాడు. శ్రద్ధగా పెట్టిన అన్నం మిక్కిలి రుచికరంగా ఉంది. ముని ఆకలితో ఉన్నాడేమో అంతా తినేశాడు. ముద్గలుడు అతనికి సమానంగా అన్నం పెడుతూనే ఉన్నాడు. అతడు దానిని తింటూనే ఉన్నాడు. చివరికి అతడు లేచే సమయానికి మిగిలిన ఎంగిలి అన్నం కాస్త శరీరానికి పూసేసుకుని ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే వెళ్లిపోయాడు. ఇలాగే మరుసటి పర్వదినం కూడా వచ్చి భోజనం చేసి వెళ్లాడు. ముద్గలముని యొక్క కుటుంబం అంతా ఆకలితో ఉండవలసి వచ్చింది. తిరిగి అతడు ధాన్యపు గింజలను ఏరడం మొదలుపెట్టాడు. భార్య, కొడుకు కూడా అతనికి సహాయం చేశారు. ఆకలి వలన వారి మనసులలో ఏమాత్రం విచారం గాని మార్పు గాని రాలేదు. క్రోధం, ఈర్ష్య, అనాదరం వంటి భావాలేమీ పెళ్లుబొకలేదు. వారు ఎప్పటిలాగే శాంతంగానే ఉన్నారు. పర్వదినం వచ్చేసరికి దుర్వాసుడు మళ్లీ వచ్చాడు. ఈ రీతిగా 6 సార్లు విడవకుండా ప్రతి పర్వదినాన అతడు వచ్చాడు. కాని ఎప్పుడూ కూడా ముద్గలముని మనసులో వికారాన్ని అతడు చూడలేదు. ప్రతిసారి కూడా అతని మనసులో శాంతము, నిర్మలత్వమే గోచరించాయి. దీనితో దుర్వాసునికి మిక్కిలి సంతృష్టి కలిగింది. అతడు ముద్గలంతో, ముని, ఈ లోకంలో నీకు సాటి వచ్చే దాత ఎవరూ లేరు. ఈర్ష్య నిన్ను తాకనైనా లేకపోయింది. ఆకలి గొప్ప గొప్ప ధార్మికులను కూడా కుదిపివేస్తుంది, ధైర్యాన్ని హరించి వేస్తుంది. నాలుకను రసన అంటారు కదా, ఇది ఎప్పుడూ రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. మానవుని మనస్సును రుచివైపు లాగుతూ ఉంటుంది. భోజనం వల్లనే ప్రాణులు రక్షింపబడుతూ ఉంటాయి. మనస్సు అతి చంచలమైనది. దానిని వశం చేసుకోవడం మిక్కిలి కఠినమని అందరికీ తెలుసును. మనస్సు యొక్క ఇంద్రియాల యొక్క ఏకాగ్రతనే నిశ్చయంగా తపం అని చెప్తూ ఉంటారు. ఈ ఇంద్రియాలన్నింటినీ అదుపులో ఉంచుకుని ఆకలి బాధను సహిస్తూ అతి కష్టపడి సంపాదించిన ధనాన్ని పరిశుద్ధ హృదయంతో దానం చేయడం మిక్కిలి కష్టం. కాని దీనినంతటినీ నీవు సిద్ధింపజేసుకున్నావు. నిన్ను కలుసుకొని నేను మిక్కిలి ఆనందించాను. ఇది నా మీద నీ అనుగ్రహం అనుకుంటున్నాను. ఇంద్రియ విజయం, ధైర్యం, దానం, శమం, దమం, దయ, సత్యం, ధర్మం ఇవన్నీ నీలో పరిపూర్ణంగా ఉన్నాయి. నీవు నీ సత్కార్యాలతో అన్ని లోకాలను జయించావు, పరమపదాన్నే పొందావు. దేవతలు కూడా నీ దానమహిమను సర్వత్రా కీర్తించి చాటింపు వేస్తున్నారు అని అన్నాడు. దుర్వాస మహాముని ఇలా అంటూ ఉండగానే దేవదూత ఒక విమానంతో అక్కడికి వచ్చాడు. ఆ విమానానికి దివ్యహంసలు, తామరలు కట్టబడి ఉన్నాయి. దాని నుండి దివ్య సుగంధం వ్యాపిస్తోంది. అది చూడడానికి అద్భుతంగా ఉంది. ఇచ్ఛానుసారంగా నడుస్తుంది. దేవదూత ముద్గల మహర్షితో, ముని, ఈ విమానం
మీ సత్కర్మలకు లభించింది. దీనిపై ఆసీనులు కండి, మీరు సిద్ధపురుషులు అయ్యారు అన్నాడు. దేవదూత మాటలు విని ముద్గల మహాముని అతనితో, దేవదూత సత్పురుషులతో 7 అడుగులు కలిసి నడవగానే మైత్రి ఏర్పడుతుంది. ఆ మైత్రిని పురస్కరించుకునియే నేను నిన్ను అడుగుతున్నాను. సత్యము హితకరము అయిన దానినే నీవు సమాధానంగా చెప్పు. నీ మాట విన్న తర్వాత నేను నా కర్తవ్యాన్ని నిశ్చయించుకుంటాను. స్వర్గంలో ఏ సుఖం ఉంది, ఏ దోషం ఉంది, ఇది ప్రశ్న అని అడిగాడు. దేవదూత, ముద్గల్ మహర్షి, మీ బుద్ధి చాలా ఉత్తమమైనది. ఇతరులందరూ గొప్పదిగా భావించే ఉత్తమమైన స్వర్గసుఖం మీ పాదాల ముందు పరచబడింది. అయినా మీరు అజ్ఞానంతో దీని సంబంధమై ఇంకా ఆలోచిస్తున్నారు. ఇది ఎలా ఉంటుందని అడుగుతున్నారు కదా, చెప్తున్నాను వినండి. స్వర్గం ఇక్కడకు చాలా పైన ఉండే లోకం. దానినే స్వర్లోకం అని కూడా అంటారు. గొప్ప ఉత్తమ మార్గంలో అక్కడికి చేరుకోవాలి. అక్కడి వారు ఎప్పుడూ విమానాల మీదనే విహరిస్తారు. తపస్సు, దానం గాని, మహాయజ్ఞాలు గాని చేయని వారు, లేదా అసత్యవాదులు, లేదా నాస్తికులు ఆ లోకంలో ప్రవేశించడానికి వీలు లేదు. ధర్మాత్ములు, జితేంద్రియులు, శమదమ సంపన్నులు, ద్వేషరహితులు, దాన ధర్మాలు చేసేవారు ఆ లోకానికి వెళ్తారు. వీరే కాక యుద్ధాలలో పరాక్రమం చూపిన వీరులు కూడా స్వర్గానికి అర్హులే. అక్కడ దేవతలు, సాధ్యులు, విశ్వేదేవులు, మహర్షులు, యాతుధానులు, గంధర్వులు, అప్సరసలు, వీరందరికీ వేర్వేరుగా అనేక లోకాలు ఉన్నాయి. వారంతా మిక్కిలి కాంతిమంతులు, ఇచ్ఛానుసారంగా ప్రాప్తించిన భోగాలతో కూడి తేజస్సంపన్నులైన వారు. స్వర్గంలో 33,000 యోజనాల పెద్ద ఎత్తైన పర్వతం ఉంది. దాని పేరు సుమేరుగిరి. అది బంగారుమయము. దాని మీద దేవతల నందనవనం మొదలైన అనేక అందమైన వనాలు ఉన్నాయి. అవి పుణ్యాత్ములు విహరించే స్థలాలు. అక్కడ ఎవరికీ ఆకలి దప్పులు ఉండవు. చూడడానికి జుగుప్స కలిగించే అశుభ వస్తువేది అక్కడ ఉండదు. అన్ని వైపులా మనసుకు ఆనందం కలిగించే సుగంధమే వ్యాపించి ఉంటుంది. చల్లని మెల్లని గాలి వీస్తూ ఉంటుంది. మనసుకు చెవులకు ప్రియం కలిగించే శబ్దాలే వినపడుతూ ఉంటాయి. అక్కడ ఎప్పుడూ శోకం ఉండదు. ఎవరి ఏడుపు వినపడదు. ముసలితనం రాదు. శరీరానికి అలసట అనిపించదు. స్వర్గవాసుల శరీరాలలో తైజస తత్వం ప్రధానంగా ఉంటుంది. ఆ శరీరాలు పుణ్యకర్మల వల్లనే లభిస్తాయి, కానీ తల్లిదండ్రుల రజోవీర్యాల వలన పుట్టవు. వాటి నుండి ఎప్పుడూ చెమట వెలువడదు, దుర్గంధం రాదు, మలమూత్రాలు కూడా రావు. వారి దుస్తులు ఎప్పుడూ మాసిపోవు. అక్కడి దివ్య పుష్పమాలలు దివ్య సుగంధాలను వెదచల్లుతాయి, ఎప్పుడూ వడిలిపోవు. నీ ఎదుట ఉన్న ఈ విమానం లాంటిది అక్కడ అందరి వద్ద ఉంటుంది. వారు ఎవరి పట్ల ఈర్ష్య చూపరు, ద్వేషించరు. చాలా సుఖంగా జీవితం గడుపుతారు. ఈ దేవలోకాలకు పైన కూడా అనేక దివ్యలోకాలున్నాయి. వీటిలో అన్నింటికంటే పైనున్నది బ్రహ్మలోకం. అక్కడ తమ శుభకర్మల చేత పవిత్రులైన ఋషులు, మునులు అవుతూ ఉంటారు. అక్కడే ఋషభులనే దేవతలుంటారు. వారు స్వర్గవాసులైన దేవతలకు కూడా పూజ్యులు. దేవతలు కూడా వారిని ఆరాధిస్తారు. వారి లోకాలు స్వయం ప్రకాశమై కాంతులీనుతూ ఉంటాయి. అన్ని రకాల కోరికలను తీరుస్తాయి. వారికి లోకాలలోని ఐశ్వర్యాన్ని గురించి ఈర్ష్య ఉండదు. ఆహుతుల మీద వారి జీవికలు ఆధారపడి లేవు. వారికి అమృతం తాగవలసిన అవసరం కూడా లేదు. వారిని జ్యోతిర్మయమైన దేహాలు. వారివి జ్యోతిర్మయమైన దేహాలు. వారికి ఏ విశేష ఆకారాలు లేవు. వారు సుఖస్వరూపులు. సుఖాలు అనుభవించాలనే కోరిక వారికి ఎప్పుడూ ఉండదు. వారు దేవతలకే దేవతలైన సనాతనులు. మహాప్రళయ కాలంలో కూడా వారికి నాశనం ఉండదు. ఇక జనన మరణాల ఆశంక మాత్రం ఎలా ఉంటుంది? హర్షం, ప్రీతే, రాగం, ద్వేషం, సుఖం, దుఃఖం మొదలైనవి వారిలో అసలు ఉండవు. స్వర్గంలోనే దేవతలు కూడా ఆ స్థితిని పొందాలని కోరుకుంటారు. అది ఎవరికీ అందని పరాసిద్ధి దశ. భోగేచ్ఛ కలిగిన వారు ఆ సిద్ధిని పొందనేలేరు. బుద్ధిమంతులు ఉత్తమ నియమాలను ఆచరించడం ద్వారా విధిపూర్వకంగా ఇచ్చిన దానాల వలన ఆ 33 దేవతలు ఉండే లోకాలను పొందగలుగుతారు. నీవు చేసిన దాన ప్రభావం వలన ఈ సుఖమయమైన సిద్ధిని నీవు పొందగలిగావు. నీ తపస్సు యొక్క తేజస్సు వలన దేదీప్యమానుడవై ఇక ఈ భోగాలను అనుభవించు.
విప్రుడా, ఇదే స్వర్గసుఖం అంటే. ఇవే అక్కడి అనేక లోకాలు. ఇప్పటి వరకు నేను స్వర్గంలోని గుణాలు వర్ణించాను. ఇక దోషాలు చెబుతాను విను. స్వర్గంలో తాము చేసిన కర్మలకు భోగాలను మాత్రమే అనుభవిస్తారు, కానీ కొత్త కర్మలను చేయలేరు. తాము కూడబెట్టుకున్న మూలధనాన్ని ఖర్చు చేసుకుంటేనే అక్కడి భోగాలు పొందగలుగుతారు. ఏదో ఒక రోజున అక్కడి నుండి పతనం కాక తప్పదు. ఇదే అక్కడ అన్నిటికంటే పెద్ద దోషమని నా ఉద్దేశ్యం. సుఖకరమైన ఐశ్వర్యాలు అనుభవించాక దాని నుండి కింది స్థానానికి దిగజారే ప్రాణుల యొక్క అసంతోషం, వేదన వర్ణించడానికి సాధ్యం కాదు. వారి మెడలో మాల వాడిపోతుంది. ఇదే స్వర్గం నుండి పడిపోవడానికి సూచన. అది చూడగానే వారి మనసులలో ఇక పడిపోతున్నాం అనే భయం గూడు కట్టుకుంటుంది. వారిపై రజోగుణ ప్రభావం పడుతుంది. పడిపోయే సమయంలో వారి చైతన్యం లోపించిపోతుంది. బుద్ధి, జ్ఞానం ఉండవు. బ్రహ్మలోకం వరకు ఉండే అన్ని లోకాలలోనూ ఈ భయం ఉంటుంది అని చెప్పాడు. ముద్గలుడు ఇది విని, మీరు స్వర్గంలోని ఈ మహాదోషాలను చెప్పారు. ఇది కాకుండా దోషం లేని లోకం గురించి చెప్పండి అని అడిగాడు. దేవదూత, బ్రహ్మలోకానికి పైన విష్ణువు యొక్క పరమపదం ఉంది. అది శుద్ధము, సనాతనము, జ్యోతిర్మయము. దానిని పరబ్రహ్మపదము అని కూడా అంటారు. విషయలోలురు అక్కడికి వెళ్లనే లేరు. దంభం, లోభం, క్రోధం, మోహం, ద్రోహం వీటితో కూడినవారు అక్కడికి చేరుకోలేరు. అహంకార మమకారాలు లేనివారు, ద్వంద్వాతీతులు, జితేంద్రియులు, ధ్యానమగ్నులే ఉండేవారు అయిన మహాత్ములు మాత్రమే వెళ్లగలుగుతారు. ముద్గల, నీవు అడిగిన అన్ని విషయాలను నేను చెప్పాను. ఇక దయచేసి నడు, తొందరగా వెళదాం, ఆలస్యం చేయకు అన్నాడు. వ్యాసమహర్షి చెప్తున్నారు. ముద్గలుడు దేవదూత మాటలు విని వాటి గురించి తన బుద్ధితో ఆలోచించాడు. తిరిగి అతనితో, దేవదూత, నీకు నమస్కరిస్తున్నాను. మీరు ఆనందంగా దయచేయండి. స్వర్గంలో చాలా గొప్ప దోషం ఉంది. ఆ స్వర్గంతో గాని అక్కడి సుఖాలతో గాని నాకేమీ పనిలేదు. అయ్యో, పతనానంతరం స్వర్గవాసులకు ఎంత గొప్ప దుఃఖం కలుగుతుందో కదా. కనుక నాకు స్వర్గం అక్కర్లేదు. శోక విచారాల నుండి జీవుడు ముక్తుడయ్యే ఆ స్థానం గురించి మాత్రమే నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తాను అని చెప్పి ముద్గలుడు దేవదూతను పంపివేశాడు. తరువాత ఎప్పటిలాగే శిలోంఛవృత్తితో జీవిస్తూ ఉత్తమ రీతిలో శమాన్ని సాధన చేయసాగాడు. అతని దృష్టికి నిందాస్థుతులు, బంగారం, మట్టిగడ్డ అన్నీ ఒక్కలాగే ఉన్నాయి. అతడు విశుద్ధ జ్ఞానయోగాన్ని ఆశ్రయించి నిత్యము ధ్యానయోగ పరాయణుడై ఉండసాగాడు. ధ్యానంతో వైరాగ్యం బలపడి అతనికి ఉత్తమ జ్ఞానం కలిగింది. దాని ద్వారా మోక్షరూపమైన పరమసిద్ధిని పొందాడు. కాబట్టి యుధిష్ఠిరా, నీవు కూడా శోకించకు. మానవులకు సుఖాల తరువాత దుఃఖాలు, దుఃఖాల తరువాత సుఖాలు వస్తూనే ఉంటాయి. 13వ సంవత్సరం గడిచాక నీ తాత తండ్రుల రాజ్యాన్ని పొందగలవు. ఇప్పుడు నీ మనసులో ఉండే విచారాన్ని దూరం చేసుకో అని వ్యాసభగవానుడు ధర్మరాజును సముదాయించాడు.